నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది, ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకున్నది. ఎమ్మెల్యే కోటాలో ఏదైతే ఎమ్మెల్సీల ఎన్నిక ఉన్నదో ఇప్పుడు 5 ఖాళీలు అవుతున్నాయి. 5 ఎమ్మెల్సీల స్థానాలకు ఖాళీ అవుతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి 3 నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంది. 3 నిలబడేటువంటి అవకాశం ఉంది. సో ఆ 3 ఈ 3 ఎవరైతారు, ఈ 3 ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. మరొక స్థానానికి సిపిఐ అడుగుతూ ఉన్నది, కమ్యూనిస్టులు అడుగుతూ ఉన్నారు. ఇంకొక స్థానం బీఆర్ఎస్కి వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. సో ఇలా ఉంటే ఇప్పుడు ఎవరు మరి ఈ 3 ఎవరైతారనే దానికి తెరదించింది కాంగ్రెస్ పార్టీ. 3 పేర్లను ఫైనల్ చేస్తూ ఒక లిస్టు రిలీజ్ చేసింది. దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళది ఒకసారి చూపిస్తే, ఇగో అద్దంకి దయాకర్ పేరు. అద్దంకి దయాకర్ ఎప్పటి నుంచో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు ఆయన పేరును. అద్దంకి దయాకర్ నిజంగా కూడా వర్తబుల్ క్యాండిడేటే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిండు, ఎంపీ టికెట్ త్యాగం చేసిండు. తర్వాత ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టులు ఏవైతే వస్తున్నాయో ఎమ్మెల్సీలు, అవి కూడా గవర్నర్ కోటాలో వచ్చేటువంటి ఎమ్మెల్సీలను త్యాగం చేసిండు. ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన పార్టీ పక్షాన ఇటు మీడియాలో కావచ్చు, ఇటు గ్రౌండ్లో కావచ్చు ఆయన వాయిస్ వినిపిస్తూ పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అద్దంకి దయాకరు. ఆయన మొదటి నుంచి తెలంగాణ వచ్చిన కాడ నుంచి అందరూ తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీగా 80-90% బీఆర్ఎస్ వైపు, టీఆర్ఎస్ వైపు పోతే ఈయన మాత్రం కాంగ్రెస్ వైపు పోయిండు. ఈయన కోదండరామ్ ఎమ్మటి ఉన్నాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ అప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాడు, ఇప్పటికి ఇంకా కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఉన్నాడు. అయితే అద్దంకి దయాకర్ పేరు ఫైనల్గా మొత్తానికైతే ఆయన గట్టునెక్కిండు, మొత్తానికైతే బయట పడ్డాడు. ఇవాళ ఇప్పుడు ఎమ్మెల్సీగా చూడబోతాం తొందరలోనే. ఈయనకు కొంత ఏమైందంటే అసలు యాక్చువల్గా తుంగతుర్తి టికెట్ రావాల్సి ఉండే, మందులో శామిల్ కంటే ఈయనకే రావాల్సి ఉండే. కానీ ఈయన చేసినటువంటి ఒక లూజ్ టంగ్ వల్ల ఏదైతే మునుగోడు బై ఎలక్షన్ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొంత వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అక్కడ పోటీ చేసేది ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోయిండు. బీజేపీలోకి పోయినాక అక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ ఉప ఎన్నికల్లో ఈయన కాంగ్రెస్ పార్టీని తరఫున ప్రచారం చేస్తాడా వెంకటరెడ్డి, లేకపోతే బీజేపీని ప్రచారం చేస్తాడు అనేటువంటి చర్చ బాగా నడిచింది. అప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉంటే వెంకటరెడ్డి విదేశాల్లోకి పోయి కొంత విహారం ఎంజాయ్ చేశాడనమాట అక్కడ పోయి. ఆ సందర్భంలో అక్కడ ఎన్నికల శంఖారావం పూరిస్తూ ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ పోయినప్పుడు ఇదే అద్దంకి దయాకర్ కొంత ఆవేశంగా వెంకటరెడ్డి నువ్వు ఇక్కడ ఉంటావా, ఉంటే ఉండు, లేకపోతే ఇక పో అన్నట్టుగా కొంత ఒక భాష మాట్లాడడంతో అప్పటి నుంచి పర్సనల్గా పెట్టుకున్నటువంటి కొంతమంది నాయకులు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా ఆయనకు టికెట్ రాకుండా చేశారనేటువంటి వార్తలు, ఆరోపణలు బాగా ఉన్నాయి. ఫైనల్గా ఆయనకు టికెట్ వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా తొందరలో చూడబోతా ఉన్నాం. నెక్స్ట్ కేతావత్ శంకర్ నాయక్, ఈయన డీసీసీ నల్గొండ డీసీసీగా ఉన్నారు. ఈయన ఫక్తు జానారెడ్డి మనిషి ఆయనకు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక విజయశాంతి ఆమెను మనకు తెలుసు, స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. ఇక్కడ విజయశాంతి, అద్దంకి దయాకరు, ఈయన శంకర్ నాయక్ నల్గొండ డీసీసీ అధ్యక్షునిగా ఉన్నాడు. ఈయన శంకర్ నాయక్, ఈయన రేవంత్ మన జానారెడ్డి మనిషి. అయితే ఇందులో మరి కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన వచ్చింది. రేవంత్కి ఏంటి షాకు, రేవంత్కి ఎందుకు షాకు? మనం మీరు తమ్ముళ్ళు చూసి ఒక డౌట్ పడవచ్చు. ఇలా పేర్లు ఉంటే మరి రేవంత్కి ఏం షాకు? రేవంత్కి రావాలని ఉంటుంది కదా అద్దంకి దయాకర్కి, అద్దంకి దయాకర్ రేవంత్ మనిషే అనేటువంటి అనుమానాలు కూడా ఉంటాయి కదా. కానీ అసలు కథ ఏంటంటే వీళ్ళ పేర్లను, ఎవరి పేర్లను కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించలేదు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన పేర్లు ఏంటివి తెలుసా? ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసము రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి పేర్లు చూస్తే మీరు కొంత షాక్ అవుతారు. ఒకటి వేం నరేందర్ రెడ్డి పేరుని ఈయన ఎమ్మెల్సీగా ప్రతిపాదించాడు. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా చేయడం కోసమే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పోయి పాల్పడ్డాడు. వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడం కోసము అప్పుడు ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, స్టీఫెన్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఓటేయాలని చెప్పేసి తీసుకురావడానికి డబ్బులు ఇచ్చి ఎరవేయడానికి ప్రయత్నం చేసి అప్పుడు దొరికిపోయి జైలుకి పోయి ఇట్లా రకరకాల వ్యవహారం జరిగింది. కాబట్టి వేం నరేందర్ రెడ్డి పేరుని ఆయన ఫస్ట్ ప్రతిపాదించిండు, ఆయనకి ఇవ్వలేదు. ఇంకొక రెండవ పేరును ఎవరు ఫయీం ఖురేషి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి షాడో అనమాట. ఈయన మీద ఆరోపణలు ఏంటంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి బినామీ అంటారు. ఫయీం ఖురేషి కొన్ని 100,000 కోట్ల ఆసామి, 100,000 కోట్ల పైసలు ఉన్నటువంటి వ్యక్తి. సో ఈయనకు ఎమ్మెల్సీ ఇద్దామని తీవ్రంగా ప్రయత్నాలు చేసిండు రేవంత్ రెడ్డి. ఈయన పేరు కూడా ముఖ్యమంత్రిగా ఏఐసిసికి ఈయన పేరును కూడా ప్రతిపాదించిండు. ఇంకొక పేరు పటేల్ రమేష్ రెడ్డి.
పటేల్ రమేష్ రెడ్డి పేరు కూడా ప్రతిపాదించండి. పటేల్ రమేష్ రెడ్డి ఎవరు? సూర్యాపేటలో ఆయన టీడీపీ నుంచి, ఎవరైతే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఈయనమ్మటి వచ్చినటువంటి వ్యక్తి, ఈయన మనిషి అనమాట పటేల్ రమేష్ రెడ్డి. ఈయనకి ఇప్పిస్తేందుకు చాలా ప్రయత్నాలు చేసిండు. ఈ ముగ్గురు పేర్లను రేవంత్ రెడ్డి ప్రతిపాదించిండు. కానీ ఈ ముగ్గురిట్లల్లో ఎవరికి కూడా అవకాశం కలిగించలేదు. ఆ ఫైనల్ లిస్ట్లో ఎవరికి కూడా అవకాశం రాలేదు. ఈ ముగ్గురిట్లలో ముగ్గురు పేర్లని తీసుకుపోయి శతబుట్టలు వేసేసింది ఏఐసిసి. అవసరం లేదు, నువ్వు ఎవరి పేర్లు ప్రతిపాదించినా కౌంట్ చేయమని. అందుకే యాక్చువల్గా నిన్న పోవాల్సి ఉండే, 39వసారి ఢిల్లీకి పోవాల్సి ఉండే ఎవరు? రేవంత్ రెడ్డి. కానీ లాస్ట్ మినిట్లో మీరు రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఈ లిస్టు ఫైనల్ అవుతున్నది కాబట్టి ఇంకా మళ్ళీ వచ్చి ఆయన ఈ లిస్ట్ కావాలి, నాకు ఇది కావాలని అంటాడు. అందుకనే మరి క్యాన్సిల్ చేసిరా ఏందనేది చర్చ. కానీ నిన్న మాత్రము ఈ 39వసారి పర్యటన మాత్రము రద్దు చేసిరు, క్యాన్సిల్ చేసిరు. ఆయన ఇక్కడనే ఉన్నాడు, ఏమైనా ఉంటే మీకు ఫోన్లో చెప్తాము, మీరు అక్కడనే ఉండండి అని కూడా చెప్పిరంట. అయితే ఈ ముగ్గురితో పాటు రేవంత్ రెడ్డి వర్గంగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఈ ఎమ్మెల్సీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిండు. ఆయన ఎవరంటే సామ రామ్మోహన్ రెడ్డి. ఇతను కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిండు. అంటే రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేయలే ఈయన వ్యక్తిని, కానీ ఈయన చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిండు ఎమ్మెల్సీ కావడం కోసం. ఎందుకంటే విద్యార్థి నాయకుడు ఉన్నటువంటి బల్మూరి వెంకట్ ఆల్రెడీ ఎమ్మెల్సీ అయ్యిండు. సేమ్ అట్లనే ఈయన కూడా ఎన్ఎస్యూఏ నుంచి వచ్చిండు కాబట్టి ఈయన కూడా ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏదో పార్టీకి సంబంధించినటువంటి మీడియాకి సంబంధించినటువంటి ఒక పదవిలో ఆయన ఉన్నాడు, కానీ ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నాడు. సో ఈయన కూడా తీవ్రంగా ప్రయత్నం చేసిండు. రకరకాలుగా కొంత మీడియాలో ప్రచారం కానీ, సోషల్ మీడియాలో ప్రచారం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. ఈయన సామ రామ్మోహన్ రెడ్డి 100కు 100% రేవంత్ రెడ్డి మనిషి, రేవంత్ రెడ్డి కోటరీ అన్నమాట. అయితే ఇందులో వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించడం కోసం, ఎమ్మెల్సీని చేయడం కోసము చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. దానికోసం మీడియా సామ్రాజ్యాన్ని మొత్తం వాడేసుకున్నాడు. ఆంధ్రజ్యోతిలో వార్త వస్తుంది ఈయన గురించి, వేం నరేందర్ రెడ్డి గురించి. ఏమని? కాంగ్రెస్ పార్టీలో ఒక అద్భుతమైనటువంటి నాయకుడు వేం నరేందర్ రెడ్డి ఆలోచన లేకపోతే ఆయన సూచనలు వింటే పార్టీ ఆకాశంలో తేలుతుంది, అసలు భూమి మీద ఉండనే ఉండదు అన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో వార్తలు వస్తాయి. ఏది ఆ మధ్యలోనే ఈ వారం 10 రోజులు, ఈ 2 నెలల, ఈ నెల క్రితం, ఈ నెల నుంచి చూస్తే ఒకసారి తెలుస్తుంది ఆయన భాగవతం మొత్తం. అలాగే ఈనాడులో కూడా సేమ్ ఇట్లాంటి వార్తలే వస్తాయి. అద్భుతం వేం నరేందర్ రెడ్డి, ఆహా ఓహో అని చెప్పేసి. అలాగే సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు, కొంతమంది జర్నలిస్టులు, లేడీ జర్నలిస్టులు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఇంగ్లీష్ పేపర్లలో కూడా ఈయన గురించి రాయడము, ఆమె ట్వీట్లలో కూడా వీళ్ళ గురించి రాయడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. అంటే ఎంత జాకీలు పెట్టి లేపాలనో అంత జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేసిండు ఈ మీడియా వ్యవహారాన్ని, మీడియా సామ్రాజ్యాన్ని మొత్తం ఉపయోగించుకొని. అయినా కానీ అధిష్టానం వేం నరేందర్ రెడ్డి పేరును తీసుకుపోయి చెత్తబుట్టలో వేసింది. ఇట్లా రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసినటువంటి 3 పేర్లను, రేవంత్ రెడ్డి వర్గంగా చెప్పుకుంటున్నటువంటి సామ రామ్మోహన్ రెడ్డిని, ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎమ్మెల్సీలుగా ఆ లిస్టులోకి తీసుకోకపోగా ఇక్కడ అద్దంకి దయాకర్కి రావడము ఎలిజిబులే, అద్దంకి దయాకరు 100% దానికి అర్హుడే. కానీ శంకర్ నాయక్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. శంకర్ నాయక్ ఎవరు? సడన్గా వచ్చేసింది. జానారెడ్డి ఇక్కడ చక్రం తిప్పిండు. జానారెడ్డి చక్రం తిప్పి శంకర్ నాయక్ పేరుని తీసుకొచ్చిండు. మొన్న రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితము పోయి జానారెడ్డి ఇంటికి పోయిండు. సీఎం గుర్తుకుండే ఉంటుంది. పోయి శాల్వా కప్పి, బేసిక్గా సీఎం ఇంటికి అందరు వస్తారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం జానారెడ్డి ఇంటికి పోయిండు. ఎందుకంటే ఆయన పిలిపించుకున్నాడు, జానారెడ్డి రేవంత్ రెడ్డిని పిలిపించుకున్నాడు. బాబు నువ్వు ఒకసారి ఇంటికి వచ్చిపో అంటే ఆయన వస్తే, ఇగో ఇట్లా శంకర్ నాయక్ మనోడు, ఆయన ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి చెప్పిండు. ఆల్రెడీ అధిష్టానాన్ని కూడా జానారెడ్డి చెప్పిండు. కాబట్టి అవుతున్నాడు, మీరు సహకరించాలి, కావాలంటే నువ్వేదో ప్రతిపాదించని చెప్పలే జానారెడ్డి రేవంత్ రెడ్డికి. మనోడు ఎమ్మెల్సీ అవుతున్నాడు, నువ్వు సహకరించు మనోడికి అని చెప్పిండు. అంతే, ఇంకా తప్పదు కదన్నా, సహకరిస్తా అని చెప్పేసి ఆయన చెప్పొచ్చిండు. ఇది అయింది. ఇంకా విజయశాంతి గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎన్నికల ముందు ఆమె పార్టీ మారినా, సో ఆమె విజయశాంతి ఫైనల్గా అయితే ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే టికెట్ ఆశించింది, రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. చివరికి ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీగా కాబోతా ఉంది. విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడం వెనకాల కాంగ్రెస్ పార్టీ నిజంగా సక్సెస్ అయిందనుకోవచ్చు, ఆ వ్యూహంలో సక్సెస్ అయిందనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ మీద బలంగా కొట్లాడాలంటే ఇక్కడ బీజేపీ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. సో కాబట్టి బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద బలంగా కొట్లాడాలంటే విజయశాంతి అవసరం ఉంది పార్టీకి.
సో కాబట్టి విజయశాంతి పేరును వాళ్ళు తీసుకోవడము, ఆమె అడగడము, ఈమె విజయశాంతి డైరెక్ట్గా ఇక్కడ ఎవరిని అడగలేదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని అడగలేదు. ఆమె చక్కగా పోయి మల్లికార్జున ఖర్గే దగ్గర కూర్చుంది. నాకు ఎమ్మెల్సీ ఇస్తారా ఇవ్వరా ఏంది కథ చెప్పండి అని చెప్తే కూర్చున్నది, ఆమె పేరు ఫైనల్ అయింది. సో విజయశాంతి సెలెక్ట్ చేసుకోవడం వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. రేపు కేసీఆర్ మీద మాట్లాడాలంటే విజయశాంతి లాంటి వాళ్ళ వాయిస్ అవసరం అని చెప్పేసి పార్టీ గ్రహించినట్టుగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా పార్టీ ప్రయోజనాలు ఇక్కడ ప్రధానంగా కనపడతా ఉన్నాయి. ఇక్కడేమో రేవంత్ రెడ్డి ప్రయోజనాలు కనపడతా ఉన్నాయి. ఇందులోనేమో రేవంత్ రెడ్డి బ్యాచ్ ప్రయోజనాలు కనపడతా ఉన్నాయి. వేం నరేందర్ రెడ్డి కానీ, ఫహీం ఖురేషి కానీ, పటేల్ రమేష్ రెడ్డి కానీ, ఇటు సామ రామ్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రయోజనాలు, రేవంత్ రెడ్డి బ్యాచ్, రేవంత్ రెడ్డి కోటరీ. ఇదేమో కట్టర్ కాంగ్రెస్ కోటరీ ఇదంతా. సో ఎవరు వచ్చినా ఎవరు పోయినా కాంగ్రెస్ని అంటిపెట్టుకున్నటువంటి బ్యాచ్ ఇది. సో విజయశాంతి మళ్ళీ వేరు. విజయశాంతి ఆమె కొంత సినిమా స్టారు, దాంతో ఆమెకు ఫేస్ వాల్యూ ఉన్నది, పబ్లిక్ మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి ఆమె కేసీఆర్తో కలిసి పనిచేయడం కూడా ఆమెకు అడ్వాంటేజీ. ఇలా కేసీఆర్ వల్ల ఈమెకి ఇలా ఈ రకంగా కూడా ఉపయోగపడతా ఉందన్నమాట. అంటే ఈమెకు పదవి ఇస్తేనే కేసీఆర్ మీద మనం మాట్లాడడానికి మనకు ఒక అస్త్రం దొరుకుతున్నట్టుగా కూడా ఆమెకి ఇలా ఉపయోగపడింది. నిజంగా కూడా విజయశాంతి ఇప్పుడు అందరికంటే కూడా కేసీఆర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేసింది కాబట్టి, ఆయనతో కలిసి ఎంపీగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్సీ అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది. సో మొత్తానికైతే ఈ రకంగా రేవంత్ బ్యాచ్కి షాక్ ఇచ్చింది అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం. జానారెడ్డి ఇందులో చాలా కీలకమైనటువంటి చక్రం తిప్పిండు. ఇక ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి వాళ్ళందరి పేర్లను కూడా అధిష్టానం అసలు కన్సిడర్ కూడా చేయలేదు.